దిగేటప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడే 400 చేంజ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుర్రు? మంచిగా. ఇవాళ వచ్చేసి మనం కుంతల వాటర్ ఫాల్స్ కి వచ్చినాం. ఇది మన తెలంగాణలో హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. మనకు బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ తెలంగాణ, బెస్ట్ వ్యూ ప్లేస్. ట్రక్కింగ్ లోయలోకి వెళ్ళాలి మనము. మేము మాత్రం అంబులెన్స్లో వచ్చినాం, అందుకనే పర్మిషన్ ఇచ్చారు మాకు ఎంట్రీ లోపల రావడానికి. వ్యూ అయితే ఘోరంగా ఉన్నది. ఫ్యామిలీస్ వాళ్ళంతా వస్తారు. ఒక 3-4 కార్లు ఏమి ఉన్నట్టున్నాయి. గత 3 డేస్గా వర్షం బాగా పడుతుంది. నేనే ఛత్తీస్గఢ్ పోయి మొన్న ఇవాళ వస్తున్నాం. తెలంగాణకి ఎంటర్ అయినాక ఒకసారి చూసిద్దామని కొంత సౌండ్ అయితే ఇందాక వినబడుతుంది. దమ్మొస్తుంది, ఎందుకంటే హైట్ ఉంది బాగా. ఎక్కుంటే జర నడుచుకుంటూ పోవాలి, కిందికి పోవాలి. ఇంకా ఎట్లున్నాయి మన వీడియోస్ కూడా మంచిగా మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నా. మీరు కూడా చెప్పండి. వెనకాల ఇంకొక అబ్బాయి రావాలి, చెప్పండి. టోటల్లీ ఫుల్లీ ఫారెస్ట్. ఈ మొత్తం ఫారెస్ట్ ఎంట్రీ. కిలోమీటర్ల ముందే మనకు ఫారెస్ట్ అధికారులు ఆపేస్తారు మనల్ని లోపల రానియకుండా. ఇక్కడ చూడండి, కుంతల వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇదే ఎంట్రీ. ఈ నుంచి కిందికి దిగాలి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటా మీకు. అట్లా కిందికి దిగాలి. ఒకళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా. మీకు కూడా ఎట్లా అనిపిస్తున్నాయో జర కామెంట్ చేయండి. కెమెరా వీడియో క్వాలిటీస్ వీడియోస్ ఎట్లా వస్తున్నాయి అవి కూడా కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం జర కింద కామెంట్ సెక్షన్ కానీ ఎవరికైనా షేర్ చేయడం కానీ ఇట్లా చేస్తే ఏంటంటే కొందరికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా వీడియోస్ అనేటివి. మనం కూడా జస్ట్ ఏంటంటే నేను అందరి లెక్క ఏదో పైసలు సంపాదించాలి అది ఇదని ఏం కాదు. కొన్ని ఏళ్ళకు మనం కొందరికి చూపించుకోవడానికి మేము మా ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ వ్లాగ్స్ కూడా అందుకనే ఉంటాయి. ఫ్రెండ్స్ తోటి ఉండేటి ఎప్పటికైనా చూసుకోవచ్చు. ఆయననే పెద్ద వస్తాడు చూసుకోవచ్చు అని చెయ్యి గుంచుతుంది నాకు పట్టుకొని. సెల్ఫీ స్టిక్ పట్టుకొచ్చుకుని ఉండే లోపల. చెప్పండి ఫ్రెండ్స్, మీరేమంటారు? మన తెలంగాణలో నేనైతే ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళడం ఇదే మొదటిది నేను పోయింది అయితే. ఎందుకంటే తెలియదు నాకు అసలు ఇంత మంచి వాటర్ ఫాల్ మన తెలంగాణలో మన దగ్గర ఉందని నాకు తెలియదు అసలు. వర్షం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి వేటు వాటర్ ఫాల్స్. ఇలా ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. ఇప్పుడు వర్షంలోనే ఉన్నాను నేను. వర్షం ఏర్పడతలేదు కానీ మంచిగా రైనింగ్ సీజన్ ఘోరంగా పడుతుంది వర్షం. ఇంకోసారి అంతే కాదు, తుంపురు పడుతుంది. గత 3 డేస్ నుంచి ఇదే వర్షం. ఎంత డౌన్ ఉందో చూడండి, నిజంగా ఘోరంగా డౌన్ ఉంది. చూడండి ఇది పైన, మనం ఇంకా కింద దిగాలి. వీళ్ళందరూ చూసి ఎంజాయ్ చేసి మంచిగా వస్తారు. వీళ్ళంతా గ్రీనరీ ఎట్లుందో చూడండి, మొత్తం ఫుల్ గ్రీన్. నేనైతే ఫస్ట్ టైం అసలు వాటర్ ఫాల్స్ అనేటివి ఊళ్ళో చిన్నవి ఏదో చూసినా కానీ వాటర్ పడుతుంది వర్షం చెట్లలో. అయితే మంచిగా ఉంది లెక్కింగ్. వ్యూ పాయింట్లో మంచి వ్యూ పాయింట్లు ఇచ్చారు, బాగున్నాయి వ్యూ పాయింట్స్ అయితే. ఇక కిందికి పోవాలి. బట్ ఇక్కడ వెనకాల చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్ ఇచ్చారు ఇక్కడ మనకి. ది బెస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ తీయాలి కానీ మస్తు ఉంటుంది డ్రోన్ షాట్. ఎంత గ్రీన్గా ఉందో చూసిరా, మొత్తం టోటల్ అడవి. అంటే ఎట్లుంటుంది గ్రీనరీ అంటేనే అడవి. ఇంతకన్నా మంచి గ్రీనరీగా మేబీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా శ్రీశైలం పోయినప్పుడు. అదైతే ఇంకా నేను మర్చిపోలేను అసలు. అదైతే ఆ ట్రిప్ చాలా ఫ్రెండ్స్ తోటి పోయినా, ఎంత బైక్ల పైన. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి, నేను ఇంటికాడ నుంచి మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్లో ఉండే. మస్తు ఉండే అప్పుడు గ్రీనరీ. ఆ కథ 30-40 కిలోమీటర్లు ఏమో ఎంతనో ఉండే. చాలా రోజులు గుర్తుకులేదు, 3 years బ్యాక్. నేను ఫస్ట్ టైం అంతగానం గ్రీనరీ చూసిందంటే అదే. నేను లైఫ్లో మర్చిపోలేను అసలు అదైతే ఆ గ్రీనరీ. ఇక్కడ చూడండి ఎంత డౌన్ ఉందో, ఘోరంగా డౌన్ ఉంది. నాకు ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపించేస్తుంది అసలు. చాలామంది పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడ ముందర చూడండి. పెద్ద వాళ్ళు ఫ్యామిలీస్ బాగా వస్తారు.
ఈ సౌండ్ విన్నారు కదా ఎంత మంచిగా మనకు ఆ వైబ్ అనేది విలేజ్ నైట్ ఉంటే ఆ సౌండ్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. లైట్గా తుపురు పడుతుంది. గత 4 days నుంచి ఇదే వర్షం పట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి లేదన్నారు. ఇందాక అక్కడ అడిగిన ఘోరంగా దుంకుతున్నాం కదా బ్రో. మెట్లు ఇట్లుంటాయి, వీళ్ళు ఎట్లా పోతారు షార్ట్ కట్లో. మెట్లు ఇట్లున్నాయి మెట్లు, వీళ్ళు ఇట్లా షార్ట్ కట్లో పోతారు. మనం కూడా ఇట్లనే వెళ్తాం. చాలామంది అయితే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్ తోటి కానీ వచ్చే ట్రిప్ అయితే ఇది. ఈ వాటర్ ఫాల్స్ అనేది కొంచెం జాగ్రత్త. మనతో పాటు అమ్మాయిలు వస్తారు, తెలుగులో కాదు కానీ బట్ వేరే లాంగ్వేజ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మీరు కూడా చెప్పండి, మీరు కూడా కింద కామెంట్ చేయండి. మీరు కూడా అంటే మీరు పోయిన వాటర్ ఫాల్స్ ఎక్కడ పోయి ఏం కథ అనేది. నేనైతే ఇంత దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం పోవడం. ఇంతమంది వాటర్ ఫాల్స్ అయితే అంటే చిన్నవి ఏదో, కానీ ఇంత పెద్దగా ట్రెక్కింగ్ చేస్తూ మేబీ మ్యాక్స్ ఒకటి ఉంటుండే. సో 500 దాకా మెట్లు ఉంటుండే. ఈ మెట్లు దిక్కుంటే కిందికి పోవాలి. ఇది మాకు దగ్గర. మనం వచ్చే ఇప్పుడు మా ఊరు నుంచి అయితే మంచిగా కరెక్ట్గా పెట్టుకున్నా కానీ 160 kilometers 170 kilometers ఉంటుంది అంతే మా ఇంటికి నుంచి. ఘోరంగా చెయ్యి అయితే గుంచుతుంది. లాంగ్ ట్రిప్ వేసిన కదా, ఎందుకు మధ్యలో అవుతుందో తెలుసా? ఇది ఎంత హైట్ ఉన్నది ఇక కనిపిస్తుంది కదా, అందుకు కెమెరా అనేది ఊగుతుంది. మన అంత మంచి కెమెరా కాదు కదా, మరి ఏదో ఉన్నదంటేనే అడ్జస్ట్ చేసుకోవాలి. అయిపోయినాయి, దగ్గరకు వచ్చేసినాం, ఎట్లా అయిపోయినాయి. ఇక స్మాల్గా ఫోటోషూట్ కూడా అవుతాను, అందుకని పక్కన వెళ్ళి ఎందుకంటే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయద్దు, మనం కూడా డిస్టర్బ్ అవ్వద్దు కాబట్టి. ఫైనల్లీ మేమైతే దిగేసినాం కిందికి. ఈ కెమెరా మీద ఇక వాటర్ పడ్డాయి, అందుకనే కొంచెం మబ్బుగా కనబడుతుంది మీకు. కింద కూడా సిబ్బంది కూడా ఉన్నారు మనకు. వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉండే వాళ్ళు అనుకుంటా, మేబీ పోలీసులు వాళ్ళు వీళ్ళు అనుకుంటా. మీకు కూడా కానీ మోస్ట్ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి ట్రిప్స్కి వస్తే మస్తు అనిపిస్తుంది. ఫ్యామిలీస్ తోటి మనం సింగిల్గా వచ్చిన దానికన్నా. ఇది కాకనే ఇందాక ఫోటోషూట్ చేసింది, అలా పిల్లలకి ఫోటోలు దిగిట్లా తీసింది అట్లా. వా అనిపిస్తున్నాయి జలపాతాలు. ఘోరంగా ఉందిగా, చాలా హైట్ నుంచి పడుతున్నాయి అసలు. చూసిరా, ఇది కళ్ళతో చూసిన నిత్య సత్యం. ఇది కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారుగా. ఎట్లున్నాయి చూడండి వాటర్ ఫాల్స్ అనేవి. ఇంకా నేను ఎక్కువ వచ్చిందట వాటర్ ఫాల్స్ అయితే, ఇవాళ తక్కువ ఉన్నది. ఫోటోషూట్ అవుతుంది. ఆ ముసలోన్న ఏమన్నాడు మనకన్నా అంత దగ్గర వాళ్ళ వైఫ్ని అతని ఇద్దరు కలిసి వేరు అంత దగ్గరికి. ఈయన ఉన్నాడు కానీ నేను పోదామని అంటే వస్తలేడు. ఫోటోషూట్ చేసుకుందాం బ్రో అంటే. కొంచెం దిగుకుంటా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త రండి, ఇవి స్లిప్ అవుతాయి రౌతులు. వీళ్ళు మంచిగా ఫోటోషూట్ చేసుకుంటారు. చూడండి ఎంత మంచిగా గ్రీన్గా కనబడుతుందో ఇది లొకేషన్ అంతా. చూడండి వీళ్ళంతా పోయి వచ్చారు. కొంచెం జాగ్రత్త రండి, జారుతుంది సరేనా. మీరు వచ్చినప్పుడు కెమెరామ్యాన్ గారు మీరు కూడా జాగ్రత్త. మస్తున్నది వాటర్ ఫాల్స్ అయితే, ఘోరంగా ఉన్నది. చాలామంది అయితే రండి, ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీస్తో రండి, మంచిగా ఉన్నది. మా వాడైతే పోదాం అంటుండు, పోవాలిగా. వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. ఇలా తక్కువ ఉన్నాయట వాటర్, మేబీ నెక్స్ట్ రోజు
మంచిగా వర్షం ఉన్న రోజు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వర్షం ఉన్న రోజు ఇక్కడికి అలో వేయట్లేరు. నిన్న ఇక్కడికి అలో వేయలేరట, వాటర్ ప్రవాహం ఎక్కువ ఉందని నిన్న అలో వేయలేరట. మరి ఇవాళ అయితే అలో చేస్తుర్రు. మా ఫ్రెండ్ గారు అన్నాడు ఇవాళనే, ఏంది న్యూస్ ఛానల్లో చూసిండట పొద్దున వచ్చేటప్పుడు. ఇంకా ఫోన్ చేసిన వానికి, కుంతల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం రా రిటర్న్లో అని చెప్తే అక్కడికి వెళ్ళనియట్లేనా అన్నారు. ఎందుకన్నా మంచిదని చూసుకుంటూ వచ్చినాం. ఇక గట్లా మీరు కూడా జాగ్రత్తగా రండి, ఫ్రెండ్స్తో రండి, సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అరే మీరు కూడా రండిరా, ఎన్ని రోజులైనా అన్నీ ఉంటారు ఇంటికాడ, అర్థమవుతుందా? రర్రీ జరా, బయటకు రర్రీ, ఈ లోకాన్ని చూడ్రి, ఈ ప్రపంచాన్ని చూడ్రి, తిరగాలరా. ఇంటికానే కాదురా, మంచిగా తిరగాలే మిమ్మల్ని అనేది. ఓకేనా? ఫోటో దిగుదామని అనుకుంటే అది వచ్చి ఆనే కూర్చుంది ఫోటో దిగుదామని. బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. కుంతల వాటర్ ఫాల్స్ బాయ్ బాయ్. ఓకే, ఇంతటితో కొంచెం జాగ్రత్త ఉండాలి, ఘోరంగా జారుతుంది ఇదైతే బండలు. అంటే మొత్తం వాటరే కదా, గత 4 days నుంచి వాటరే ఉన్నాయి ఇక్కడ అట్లా అన్నట్టు. కానీ చెప్తున్నా బ్రో, నిజంగా ఇట్లా ఎంజాయ్ చేయాలా బ్రో. ఎందుకు బ్రో ఇంటికానే ఉంటారు? అయిపోయిందనే పని. దిగేటప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడే 400 చేంజ్. దిగేటప్పుడు ఎన్ని మెట్లైనా అనిపించింది, దిగేద్దాం అనిపించింది. ఎక్కేటప్పుడు ఆయన పరిస్థితి చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్, అంతా ఒడిచింది. వాటర్ చూసారు కదా, వాటర్లో నాణ్యం బ్రో. 100 కూడా ఎక్కలేం బ్రో, నడు. ఏంగా బండ్లో వండుకుంది పా, ఇంకేం చేస్తాం. ఇంకా ఆడపిల్లలు ఏమున్నారు కదా, వాళ్ళు అయిపోయారు అప్పుడే. దాదా బ్రో నడు. షాదాగాన్ వాళ్ళు అయితే రాకురి జరా, ముందే మీకే చెప్తున్నా. అరే నేను మిమ్మల్నే, మీరు వస్తలేరు కదా అందుకనే చెప్తున్నా, మీరైతే రాకురి. ఎదుడు మా ఫ్రెండు ఎక్కలేడు, హైదరాబాద్ ఫ్రెండు, నాకైనా పక్కగా ఉంటాడు బ్రో అనే, అయినా ఎక్కలేడు. పాపం కష్టపడి ఎక్కుతుంది మెల్లగా బ్రో. మా వాడిని ఎక్కనీరు బ్రో, జరా పడిపోయేటట్టున్నాడు. సరే ఇక్కడ కూర్చోను అంతా. ఎక్కలేకపోతుంది, దిగలేకపోతుంది. ఏదో కష్టపడైతే సగం ఎట్లా కూర్చొని ఇక్కడ కూర్చోడానికి కొంచెం ఇది రైట్ బాగుంది. అన్సల్ చేస్తున్నాడు. వెనకనే కూర్చున్నది ఇవ్వదాక, అది ఊగుతుంది చూడండి. ఇక్కడ నుంచే పోయింది పోతే. బ్రో చెత్తిరి రేయ్. ఫిల్టర్ వాటర్ కావాలన్నమాట. మళ్ళీ ఫ్రెండ్స్ మనోడు ఎక్కేసిండు, ఇంకొక 10-15 మెట్లు ఉన్నాయి. గట్ ఎందుకు పోతున్నావు? ఇంకో 50 మెట్లు ఉన్నాయి, ఎక్కలేకపోతుంది మనోడు. హైదరాబాద్ ఉంటాడు కదా. ఇంతవరకు ఆయన ఎప్పుడు ఎక్కువ నడవలేదట, అండ్ ఇలా స్టెప్స్ కూడా ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడు ఎక్కలేడట, ఇబ్బంది పడుతుండు. ఇది ఇంకొకటి ఏంటంటే మేము లాంగ్ ట్రిప్ వచ్చినాం కదా, అందుకనే కొంచెం ఇక ఇబ్బంది పట్టాడు, దూరం వెళ్ళొచ్చినాం కదా. ఇంతటితో విజయవంతంగా రోడ్ ఎక్కేసాను నేను. మనోడు అక్కడనే కూర్చుండు. ఈ టెంకల్ రెస్ట్ తీసుకుంటా. చేయి గుంస్తుంది, ఇది ఎందుకు ఈ ఒకటే చేయి గుంస్తుంది రైట్ హ్యాండ్. దీంతో బ్లాగ్స్ తీస్తా కదా. ఫైనల్లీ మనోడైతే గడ్డ మీదకి రీచ్ అయ్యాడు. అయిపోయింది.
పాపం కొంచెం దమ్ము తీసుకుంటుండు బాగా. మనకి టాటా గ్లూకోండి ఇప్పించిన, టాటా గ్లూకోండి తాగుతున్నా అక్కడ. నేను ఇక్కడ కొంచెం మీకు ఎంజాయ్ చేస్తున్నా. ఇంకేమైనా తీసుకుంటావా? ఇంకోటి తీసుకోలేకపోతే వచ్చేసినాం. బాయ్ ఫ్రెండ్స్, ఇక పోతున్నాం. ఈ యాంగిల్ బాగుంది, వీడియోస్ తీయచ్చు ఏం కాదు, కానీ ఏంటంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు వీడియోలు తీయద్దు కాబట్టి. లొకేషన్ అయితే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఒకటైతే గుర్తుపెట్టుకొని, ఘోరంగా ఉంది. కుంతల వాటర్ ఫాల్స్కి పక్కా విజిట్ చేయండి, మంచిగా ఉన్నది. కొంచెం ఏంటంటే వర్షం పడేటప్పుడు, తుపురు పడేటప్పుడు రండి, కొంచెం కొంచెం లైట్గా పడేటప్పుడు, ఫుల్గా పడేటప్పుడు రాకండి, ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని ఎంట్రీ చేయరు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి లొకేషన్, చూడండి చూపిస్తుంది. ఇవన్నాక చూపించలే, ఎందుకంటే వాటర్ ఉన్నాయో లేవు అనుకుని అట్లా వీడియో తీయలే ఫస్ట్, ఇది తీస్తున్నాం. చూసిరా లొకేషన్ ఎంత బాగుందో. చాలామంది లవర్స్ వస్తారు, ఫ్యామిలీస్ కొంచెం తక్కువ ఉన్నారు. లవర్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తారు. ఎందుకు వస్తారో మరి అడిగినారు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ మీరు. అట్లా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, కలుసుకుందాం మళ్ళీ ఒక వీడియోలో. అంతవరకు ఉందాం. థ్యాంక్ యూ.